బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. జత్వానీ కేసులో మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో సంచలనం రేపినటువంటి జత్వానీ కేసుకి సంబంధించి నాటి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం కాదంబరిపై తప్పుడు కేసులు నమోదు చేసినట్టుగా మరో అప్డేట్ వస్తూ ఉంది. జత్వానీ కేసులో మరో ట్విస్ట్ అయితే కనిపిస్తోంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనం రేపినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరంగా సంచలనం రేపినటువంటి కేసుకి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మరో తప్పుడు కేసు ఈ అంశానికి సంబంధించి నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది. జత్వానీ కేసులో మరో ట్విస్ట్ అయితే కనిపిస్తోంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జత్వానీ కేసులో మరో ట్విస్ట్. నాటి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం కాదంబరిపై పోలీసులు మరో తప్పుడు కేసు నమోదు చేసినట్లు బయటపడింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 14 వరకు కోర్టు కాదంబరి జత్వానీ ఆమె తల్లిదండ్రులను పోలీసుల కస్టడీకి అనుమతి ఇవ్వగా ఆ తర్వాత ఆమె ఐఫోన్లు తెరిచేందుకు ప్రయత్నించారు. ఐఫోన్లను తెరిపించేందుకు పిఎస్ఆర్ ఆదేశాల మేరకు కాంతి రాణా, విశాల్ గుని తీవ్రంగా ప్రయత్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే ముంబై నటి జత్వానీ కేసులో రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు నిజంగా వీళ్ళు పోలీసులేనా అనే అనుమానం కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైతే నటి జత్వానీని ఫిబ్రవరిలో పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాల ప్రకారం ఇచ్చిన సమయంలో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి రాణా, అలాగే అడిషనల్ సిపికి సంబంధించిన క్రైమ్ సంబంధించిన విషయాలు కొన్ని వీరు ఆమె ఐఫోన్ ని ఆ టైంలో ఓపెన్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ఆమె ఓపెన్ చేయడానికి నిరాకరించడంతో పాటు అలాగే ఆమె ఫోన్ ఓపెన్ చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేశారు, కానీ అది సాధ్యం కాలేదు. అయితే ఎవరైతే జత్వానీకి సంబంధించి కూడా ఒక వ్యక్తి ఢిల్లీలో అమిత్ సింగ్ వ్యక్తి పరిచయం ఉన్నట్లు కూడా విద్యాసాగర్ ఐడెంటిఫికేషన్ చేశారు. అతన్ని కనుక తీసుకొస్తే ఖచ్చితంగా ఈమె ఫోన్ ఓపెన్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా విద్యాసాగర్ చెప్పడంతో ఆగమేఘాల మీద ఫిబ్రవరిలో విజయవాడ పటమట్లో ఒక స్పా సెంటర్ మీద రైళ్లు చేసి ఒక మహిళని అదుపులోకి తీసుకుంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ఒక మహిళని అరెస్ట్ చేశారు. ఆ కేసులో ఆమెను A1 గా పెట్టి ఏదైతే అమిత్ కుమార్ సింగ్ సంబంధించి కూడా ఈశాన్య రాష్ట్రాల నుంచి అమ్మాయిల్ని సప్లై చేస్తున్నారని చెప్పి కేసు నమోదు చేసి ఆయనపై A2 గా కేసు నమోదు చేశారు. విజయవాడ సిపి కార్యాలయం నుంచే ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టి మరి, అంటే పోలీసు డబ్బులతోటే ఫ్లైట్ టికెట్లు పెట్టి మరి నలుగురితో కూడుకున్న బృందాన్ని ఢిల్లీ పంపడం జరిగింది. వీరు దాదాపుగా వారం 10 రోజుల పాటు అక్కడ మొత్తం గాలించినా గానీ ఎటువంటి ఆచూకీ ఎటువంటి క్లూ సాధించలేకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వీరు ఎతకటం, అక్కడ గాలింపు చర్యలు చేపట్టినా కానీ ఏమాత్రం ఆచూకీ లభించకపోవడం, ఈ లోపల ఏదైతే నటి జత్వానికి కోర్టు ఇచ్చిన కస్టడీ టైం ముగియటంతో పోలీసులు చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది. తాజాగా విద్యాసాగర్ సంబంధించి విచారణ చేపట్టిన సమయంలో అనేక రకాల ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దాంట్లో కూడా ఈ అంశం వెలుగులోకి వచ్చినట్లు కూడా పోలీసు అధికారులు ధృవీకరించారు. దీనిపై కూడా పోలీసులు ఇంకా ఏం జరిగింది, ఎవరెవరిపై కేసులు నమోదు చేశారు, ఇంకా ఏమన్నా కేసులు నమోదయ్యాయా అనే కోణంలో పోలీసు అధికారులు అయితే విచారణ చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. నాగరాజు, థ్యాంక్ యూ శివ.